హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ముంబై ముచ్చట్లు విత్ మీ రేణు. ఇవేంటని చూస్తున్నారా? మేక టిల్లు అండి. టిల్లు అంటే ఏంటని అడగొద్దు, నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి టిల్లు టిల్లు అంటంతో నేను ఈ టిల్లుని వేడి నీళ్ళు బాగా మరిగించి పెట్టాను పొయ్యి మీద. వేడి నీళ్ళు మరిగిన నీళ్ళు వేస్తున్నాను. ఇవి ఒక్కోసారి మామూలుగా వేడి నీళ్ళలో వేసేసి ఉంచుతారు. నేను కొంచెం ఒక్కసారి ఉడకనిస్తాను. చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే ఫ్రై అయినప్పుడు బాగా ఫ్రై అవుతాయండి. చూడండి మొత్తం బ్లాక్గా ఎలా వచ్చినాయో. ఇది కొంచెం మనం వేరే నీళ్ళలో వేసుకుంటే కొంచెం ఇది కడుక్కోవాలండి. ఒకసారి 1 or 2 times కడిగితే ఇవి బాగా వేడిగా ఉన్నాయి. పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకోవాలండి. తేలుతాయి, కొంచెం దూరంగా ఉండాలి. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాక మనం అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది కొంచెం ఆయిల్లోనే వేపుకోవాలి. ఎందుకంటే మన ముక్కలు ఉన్నాయి కదండి, టిల్లు ముక్కలు, అవి ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఉన్నాయి కదండి, మొగ్గుతున్న ఉప్పులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అది టేస్ట్కి సరిపడినంత ఇందులోనే కొంచెం ధనియాల పొడి, పసుపు, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలండి. మసాలా కూడా వేసుకోవాలండి, ఎందుకంటే మసాలా వేసుకోకపోతే ఏదన్నా నీకోసం వస్తుంది. మసాలా ఒకటి ఫ్రై అంత కొంచెం చేద్దాం. ఇంకా అయిపోయింది, ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుతాము. ఒక్కసారి కలిపేసుకొని కట్టేసుకొని శుభ్రంగా తినచ్చు. కొంచెం చల్లారాక తింటే బాగుంటుంది. దుండి ఏం చేస్తున్నా? బుక్ చదువుతున్నా, హ్యారీ పాటర్. ఓకే, ఇగో ఇదోసారి టేస్ట్ చూడు ఎలా ఉందో చెప్పు. యమ్మీ. ఓకే, మీరు కూడా ట్రై చేయండి, యమ్మీగా ఉంటుంది. పిల్లలకి ఇలా మామూలుగానే పెట్టేయచ్చు, ఫుడ్లో అలా ఏం కాదు, స్నాక్స్ టైప్లో కూడా పెట్టవచ్చు. ఓకేనా? బాయ్ చెప్పు మరి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.